నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. భగవద్గీతలోని లోతైన శ్లోకాలకు, ఆధునిక భౌతిక శాస్త్రంలోని ఖచ్చితమైన మ్యాథమెటికల్ ప్రూఫ్స్కు మధ్య ఉన్న సంబంధాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇదెలా సాధ్యమనిపిస్తోంది కదూ, కానీ ఇది నిజంగా ఒక అద్భుతమైన ప్రయాణం కాబోతోంది. ఈరోజు మనం ప్రధానంగా చూడబోయే టాపిక్స్ ఇవిగోండి: శక్తి నిత్యత్వ సూత్రం, పదార్థం శక్తి ఏకత్వం, క్వాంటం ఎంటాంగిల్మెంట్, న్యూటన్ కంటే ముందే గురుత్వాకర్షణ, ఇంకా గణితశాస్త్ర వారసత్వం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటి విభాగం శక్తి, నిత్యత్వ సూత్రం మరియు ఆత్మ. ఉనికికి సంబంధించిన అసలు సిసలైన స్వభావాన్ని మన ప్రాచీనులు ఎలా చూశారో ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఆధునిక విజ్ఞాన శాస్త్రమంతా ఒకే ఒక బేసిక్ ప్రిన్సిపల్ మీద నిలబడి ఉంది. అదేంటంటే, శక్తికి నాశనం లేదు. ఎనర్జీని మనం సృష్టించలేము, నాశనము చెయ్యలేము. కేవలం ఒక రూపం నుంచి మరో రూపంలోకి మార్చగలమంతే. ఇది థర్మోడైనమిక్స్లో మనందరికీ బాగా తెలిసిన విషయమే. కాని ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ ప్రాచీన సంస్కృత శ్లోకం నాశనం లేని ఆ శక్తికి సంబంధించిన లక్షణాలను ఎంత ఖచ్చితంగా వివరిస్తుందో ఒకసారి గమనించింది. ఇక్కడ ఆత్మను ఆయుధాలు ఛేదించలేని, అగ్ని దహించలేని ఒక అవినాశి అయిన ఎనర్జీగా ఎంత అద్భుతంగా వర్ణించారో కదా. ఈ రెండు కాన్సెప్ట్స్ ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయో చూడండి. మన భౌతిక శరీరం లేదా పదార్థం నశించినా అందులోని మూలశక్తి కేవలం మరో రూపాన్ని తీసుకుంటుందని గీత చాలా స్పష్టంగా చెబుతోంది. అసలు థర్మోడైనమిక్స్కు ఇది పక్కా ఆధ్యాత్మిక ప్రతిరూపం అనిపించటం లేదు? ఇక రెండవ విభాగం పదార్థం శక్తి మరియు ఏకత్వం. అసలు ఈ విశ్వం భౌతికంగా ఎలా తయారైందో ఇప్పుడు చూద్దాం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇచ్చిన ఫేమస్ ఈక్వేషన్ E=mc² గురించి మనకు తెలుసు. ద్రవ్యరాశి లేదా పదార్థం అనేది నిజానికి ఒక ఘనీభవించిన శక్తి అని, ఈ రెండూ ఒకదానితో ఒకటి ఎప్పటికీ విడదీయలేని విధంగా లింక్ అయ్యున్నాయని ఇది ప్రూవ్ చేసింది. దీనికి ఆశ్చర్యకరమైన పోలికగా ఈ శ్లోకం కనిపిస్తోంది. భౌతిక పదార్థమైన పంచభూతాలు, అలాగే కంటికి కనిపించని మనస్సులాంటి శక్తి అన్నీ కూడా ఒకే ఒక్క అత్యున్నత మూలం నుంచి ఎలా ఉద్భవించాయో ఇది చాలా క్లియర్గా వివరిస్తోంది. అంటే మొత్తం విశ్వమంతా ఒకే శక్తి అని ఇది చెప్తోంది. సో ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆధునిక సాపేక్షతా సిద్ధాంతం అంటే రిలేటివిటీ థియరీ, ఇంకా ప్రాచీన జ్ఞానం రెండూ ఒకటే చెప్తున్నాయి. మనం కళ్లతో చూసే ఈ భౌతిక ప్రపంచం, కనిపించని అదృశ్య శక్తి, ఈ రెండూ కూడా ఒకే బేస్ నుంచి వచ్చిన వేర్వేరు రూపాలు అంతే. మన మూడవ విభాగం క్వాంటం ఎంటాంగిల్మెంట్ మరియు విశ్వరూపం. సూక్ష్మ ప్రపంచంలోకి మనం ఇంకాస్త డీప్గా వెళితే ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి. క్వాంటం ఎంటాంగిల్మెంట్ అంటే ప్రాథమిక కణాలు ఎంత దూరంలో ఉన్నా సరే ఒకదానితో ఒకటి విడదీయరాని విధంగా లింక్ అయ్యుంటాయని నేటి క్వాంటం ఫిజిక్స్ ఒప్పుకుంటోంది. ఐన్స్టీన్ అయితే దీన్ని ఒక వింతైన విషయంగా భావించి స్పూకీ యాక్షన్ ఎట్ ఎ డిస్టెన్స్ అని ముద్దుగా పిలిచారు కూడా. సరిగ్గా ఇలాంటి కాన్సెప్ట్నే ఈ వచనం విశ్వరూపం ద్వారా అద్భుతంగా మన కళ్లకు కడుతుంది. వందల వేల దివ్య రూపాలను చూడమని చెబుతూనే ప్రతి ఒక్క అణువు ఒకే పరస్పర అనుసంధానిత విశ్వ వ్యవస్థలో ఎలా భాగమై ఉందో చూపే ఒక అద్భుతమైన దర్శనమిది. ఇక్కడ ఆ ప్యారలల్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. విశ్వమంతా లోతుగా కనెక్ట్ అయ్యుంది అన్న క్వాంటం మెకానిక్స్ బేసిక్ ఐడియా వేల ఏళ్ల క్రితం నాటి ప్రాచీన విజన్ను అచ్చం అలాగే రిఫ్లెక్ట్ చేస్తోంది. ఇదంతా చూశాక మీకొక డౌట్ రావచ్చు. అసలు ఆధునిక భౌతిక శాస్త్రవేత్తలకు నిజంగానే ఈ ప్రాచీన గ్రంథాలతో పరిచయముందా? ఆల్బర్ట్ ఐన్స్టైన్ నిజంగానే భగవద్గీత చదివారా? హిస్టరీని ఒకసారి తవ్వి చూస్తే ఖచ్చితంగా పరిచయం ఉందనే చెప్పాలి. సైన్స్ పేపర్లకు ఖచ్చితమైన మ్యాథమెటికల్ ప్రూఫ్స్ కావాలి కాబట్టి వాళ్లు ఆ విషయాలను నేరుగా రాయలేదు. కాని ఐన్స్టైన్, నీల్స్ బోర్, హైసెన్బర్గ్ లాంటి ఎంతోమంది క్వాంటం పైనియర్స్ జర్మన్ భాషలోకి అనువదించబడిన ఈ ప్రాచీన గ్రంథాలను చదివారు. వాళ్లకు వీటి పట్ల చాలా మంచి అవగాహన కూడా ఉండేది. ఇక నాలుగవ విభాగం ఐజాక్ న్యూటన్ కంటే ముందే గురుత్వాకర్షణ. ఇప్పుడు మన దృష్టిని కాస్త అంతరిక్షం వైపు, గ్రహాలను కక్షలో ఉంచే ఆ శక్తుల వైపు మళ్లిద్దాం. గురుత్వాకర్షణ శక్తి
అదేనండి, గ్రావిటీని కనుక్కున్న టైం లైన్ను గనక మనం గమనిస్తే ఆధునిక సూత్రాలకు శతాబ్దాల ముందే మన ప్రాచీన ఖగోళ జ్ఞానం ఈ ఆకర్షణ స్వభావాన్ని ఎలా కనిపెట్టిందో చూస్తే మనకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఆ ఫేమస్ యాపిల్ పండు కింద పడటానికి 100 సంవత్సరాల ముందే, అంటే 12వ శతాబ్దంలోనే ఆకృష్ట శక్తిశ్చ మహి అంటూ భారతీయ గణిత శాస్త్రవేత్త భాస్కరాచార్య భూమికి ఉన్న ఈ న్యాచురల్ అట్రాక్టివ్ ఫోర్స్ను చాలా క్లియర్గా రికార్డ్ చేశారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే, ఈ ఆకర్షణ శక్తి అనే కాన్సెప్టుకు కావాల్సిన బేసిక్ ఫ్రేమ్వర్క్ను మన ప్రాచీన పండితులు ముందే ఇచ్చేశారు. ఆ తర్వాత మోడర్న్ సైంటిస్టులు దానికొక అద్భుతమైన మ్యాథమెటికల్ ఫార్ములాను క్రియేట్ చేసి దాన్ని పక్కాగా స్థిరపరిచారు అంతే. 5వ మరియు చివరి విభాగం, గణితం మరియు శాస్త్రీయ వారసత్వం. అసలు ఈ గణితం మీద ఆధారపడటం వల్లే ఈ రెండు భిన్నమైన ప్రపంచాలు ఎలా ఒకటవుతున్నాయో ఇప్పుడు చూద్దాం. మనం భారతీయులకు చాలా రుణపడి ఉన్నాం, ఎందుకంటే వారే మనకు లెక్కించటం నేర్పించారు. అది లేకుండా ఏ శాస్త్రీయ ఆవిష్కరణ సాధ్యమయ్యేది కాదు అని సాక్షాత్తు ఐన్స్టీన్ చేసిన ఈ కామెంట్ ఒక్కటి చాలు ప్రాచీన ఆవిష్కరణల ఇంపార్టెన్స్ ఏంటో చెప్పడానికి. నిజమే కదా, ప్రాచీన భారతీయులు కనిపెట్టిన సున్నా, అలాగే ఆ డెసిమల్ సిస్టమ్ గనక లేకపోయుంటే ఈరోజు విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి మనం వాడుతున్న ఫిజిక్స్ క్యాల్కులేషన్స్ అసలు ఉనికిలోనే ఉండేవి కావు. థర్మోడైనమిక్స్ అయినా క్వాంటం ఫిజిక్స్ అయినా ఈ పునాది మీద కట్టినవే. సో ఈ ప్రయాణం చివరగా ఒక చిన్న ప్రశ్న. విశ్వానికి సంబంధించిన ప్రాథమిక సత్యాలన్నీ 1000 ఏళ్ల క్రితమే ఇలా తాత్వికంగా మ్యాప్ చేయబడి ఉంటే, రేపటి తరం సైంటిస్టుల చేత నిరూపించబడటానికి మరెన్ని భవిష్యత్ శాస్త్రీయ ఆవిష్కరణలు మన ప్రాచీన గ్రంథాలలో దాగి ఉన్నాయో కదా. ఒక్కసారి ఆలోచించండి. ఈ అద్భుతమైన విజ్ఞానాన్ని ఇలాగే ఆసక్తితో నేర్చుకుంటూనే ఉందాం. నమస్కారం.